సృష్టికి దగ్గరగా ఉన్న అందరం స్కూల్ డేస్లో నుండి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, లెక్కలు ఈ భాషలతో పాటు ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలతో పాటు చాలా రకాల భాషలు ఈ సృష్టిలోని మనుషులు కల్పించుకున్న మనుషుల గొంతుకలో ఉన్నాయి. అయితే సృష్టిలో మనుషులు కల్పించుకున్న చాలా రకాల భాషల్లో సృష్టికి దగ్గరగా ఉన్న 3 భాషలు మాత్రం చాలా ప్రత్యేకమైనవి. అందులో ఒకటి హిందీ, రెండవది తెలుగు, మూడవది ఇంగ్లీష్. ఆ భాషల్లోని మొదటి అక్షరంతో ఓం అనే పదాన్ని ఉచ్చరిస్తూ మంత్రాలను, స్తోత్రాలను చదువుతారు ఏ భాషల్లోనైనా. అయితే ఓం అనే చిహ్నం, ఆ గుర్తు హిందీలో ఆ అనే అక్షరానికి దగ్గరగా ఉంటుంది. కానీ ఆ అక్షరం ఓం అనే చిహ్నం నుండే పుట్టింది. అయితే హిందీలో ఆ అనే అక్షరంతో, తెలుగులో ఆ అనే అక్షరంతో, ఇంగ్లీష్లో ఏ అనే అక్షరంతో, అంటే AUM ఆం అని పలికితే వినిపించేది ఓం అనే శబ్దం. అందుకే సృష్టిలో శబ్దానికి మించిన భాష ఏదైనా ఉండి ఉంటే అది మౌన భాష. మౌనానికి మించిన భాష ఈ సృష్టిలో లేదు. అందుకే మౌనంగా ఉండడం నేర్చుకో, సృష్టికి కనెక్ట్ అవ్వడానికి.